వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అండ్ నాగరాజు కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్ మొగలరాజుపురంలో ఉందండి బ్రాంచ్ ఇది. వీళ్ళు ఏంటంటే naukri.comలో మేము జాబుల కోసమని పెట్టుకుంటాం మా డీటెయిల్స్ అన్నీ. ఆ డీటెయిల్స్ వీళ్ళు ఎలా సేకరిస్తున్నారో తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇలా మా దగ్గర జాబ్స్ ఉన్నాయని చెప్పి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీకు 45 డేస్ తర్వాత 100% జాబ్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పి పర్ హెడ్ 2,50,000 నుంచి 3,50,000 వరకు పే చేయించుకున్నారండి. ఆల్మోస్ట్ ఇది జరిగి 1 ఇయర్ నుంచి జరుగుతుంది. ఇది ఫేక్ ఆఫర్ లెటర్ ఇస్తున్నారనమాట. గట్టిగా అడుగుతుంటే డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పి ఎప్పుడైతే మనం గట్టిగా అడుగుతున్నామో అప్పుడు ఏదో ఒక ఆఫర్ లెటర్ అంటే ఫేక్ అనమాట, జెన్యున్ కాదు. ఏరా అది ఇచ్చిన తర్వాత ఆన్బోర్డింగ్ జరుగుతుంది అని చెప్పి అలా ఇంకో 2 నెలలు వెయిట్ చేయించడం, అడిగితే మళ్ళీ గట్టిగా మాట్లాడతాం. ఒకరోజు మేము ఫిబ్రవరి 12వ తారీఖున నేను మా బ్రదర్ వెళ్ళి వెళ్ళామండి. అడిగితే ఆ నాగరాజ్ అన్న అతను 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని రప్పించి రివర్స్లో మా మీద కేసు పెట్టాడండి. ఇలా వచ్చి ఆఫీస్ భద్ర కూడా వేస్తామంటున్నారని చెప్పి. అక్కడికి వెళ్తే చాలామంది ఇలా మోసపోలు ఉన్నారో మేము చూస్తామని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారండి, మాచవరం పిఎస్ వాళ్ళు. నెక్స్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ వేసారండి. కాకపోతే ఇంకా ఎఫ్ఐఆర్ వేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మనం కస్టడీలో తీసుకోలేదు, పైగా అరెస్ట్ చేయలేదు, రిమాండ్ కూడా పంపించలేదు, కనీసం విచారణ కూడా జరపలేదని చెప్పి తెలిసింది సార్. ఇవాళ మేము ఒకరోజు అదే సిపి ఆఫీస్లో కంప్లైంట్ చేసామండి, స్పందనలో పెట్టాం. 15 రోజుల్లో క్లియర్ అవుతుంది మీ ఇష్యూ అని చెప్పి సైన్ చేసి ఇచ్చారండి ఇలాగా. కానీ మాకు దీనికి సంబంధించి ఏ న్యాయం జరగలేదు మాకు. సో ఇవాళ వచ్చాం, మేము పిఎస్లోకి వచ్చి మాట్లాడదామని వస్తే అక్కడ అందరూ బందోబస్తుకి వెళ్ళిపోయారని చెప్పారండి. సరే అయితే ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో వాళ్ళకి మేము ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే మాకు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి అడిగామండి. ఇలాగా మీరు ఫోన్లు ఎత్తకుండా ఉంటే ఏంటి దానికి సమాధానం అని చెప్పి అడిగితే ఆమె రివర్స్లో మళ్ళీ మా ఇంటికి వచ్చి గొడవ పెడతానని మేము హరాస్మెంట్ చేస్తాను, కేసు పెడతాను మీ మీద అని చెప్పి అన్నదండి. అయితే అక్కడికి ఆల్రెడీ ఎవరికి చేసిందో తెలియదండి, ఒక కానిస్టేబుల్ వచ్చారు. ఆల్రెడీ వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళి మమ్మల్ని కూడా రమ్మన్నారండి. మేము సిపి గారిని కలుద్దామని వచ్చామండి. ఇలాగా ఇది ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాచవరం పోలీస్ స్టేషన్లో అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారంట అండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మేము ఇప్పుడు తెలిసి 7 మంది ఉన్నాం, ఎంతోమంది ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతున్నారంట. వీళ్ళందరూ గ్యాదర్ అయ్యేసరికి ఎంతమంది ఉన్నారో అంతమంది గ్యాదర్ అయ్యాక అప్పుడు పెడతారండి. అది 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు అని చెప్తున్నారండి. వీడి మీద యాక్షన్ తీసుకోవడానికి, నాగరాజు మీద యాక్షన్ తీసుకోవడానికి లేదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయలేదు, మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇంచుమించు మేము ఒక 7-8 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామండి. మేము ఇప్పుడు డైరెక్ట్ మేము జాబ్ కొనుక్కుంటే అది మా తప్పు అవుద్దండి. మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి 100% జాబ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారండి. అన్నీ మాయ మాటలు చెప్పి మా దగ్గర ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిపారండి. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఫేక్ అండి, ఇదంతా అబద్ధం అండి. మాకు ఎవరో కూడా మాకు న్యాయం చేయట్లేదండి. ఇంచుమించు తిరుగుతున్నాం, పిఎస్ మాచవరం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, కానీ చూస్తానులే మీరు కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతున్నారు, కానీ అవతల పర్సన్ రావట్లేదండి. ఎఫ్ఐఆర్ అయ్యి 1 మంత్ అయింది కానీ ఇంకా బయటే తిరుగుతున్నాడండి. ఆయన లోకల్లో ఉంటే కనుక్కుని మేము తీసుకొచ్చి చెప్తాం, అప్పుడు వద్దురుగానే అని చెప్పి అంటున్నారండి. లేదు సార్, మాకు వాళ్ళ దగ్గర నుంచి స్పందన అయితే అంతగా లేదు సార్. 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు అని చెప్తున్నారు సార్. మాచవరం పోలీసు వారు అయితే వెళ్తున్నాం కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అది 10 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు. అందరూ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఆఫీస్ మూసినా సార్ ఇంకా స్టిల్ రన్ చేస్తున్నారు ఆఫీస్ని. ఇప్పటికీ మళ్ళీ ఆఫర్ లెటర్, రీసెంట్ ఆఫర్ లెటర్ అండి ఇది, ఏప్రిల్ 5. మేము 1 మంత్ అయితే కంప్లైంట్ చేసి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేసి, అయినప్పటికీ మళ్ళీ మెయిల్స్ వస్తున్నాయి ఆన్బోర్డింగ్ అని చెప్పి చెప్తున్నారండి. మేము ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి, మేము చూస్తామని చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ వేయట్లేదండి. అందుకని మేము కలిసాము, దీనికి కూడా చెప్తా ఉన్నారు కానీ చెప్పలేదండి. నాకు ఒక 3-4 ఆఫర్ లెటర్స్ ఇచ్చారు కానీ ఏది కూడా పర్మనెంట్ జాబ్ ఏది కూడా ఇవ్వలేదండి. కేసు పెట్టాము, అమౌంట్ ఇస్తానని చెప్పారు కానీ ఇంకా ఏ విషయం చెప్పట్లేదండి. కేసు పెట్టగానే వాళ్ళు సార్ అదే చెప్తున్నారు సార్. మీరు ఒకళ్ళిద్దరు కాదు, ఒక 10 మంది, ఒక 20 మంది గ్యాదర్ అయితే అందరూ గ్యాదర్ అయిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అప్పుడు చేస్తాము.
మీ నలుగురికి చేసేసిన మళ్ళీ ఇంకొకరు వచ్చి మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేసి అలా కాకుండా అది ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చో చెప్పలేమా సార్. అంటే ఒక 10 సంవత్సరాలు పట్టినా ఇంతేనా సార్ అని అడిగాను సార్. అడిగితే 10 సంవత్సరాలైనా ఇంక ఇంతే అన్నారు సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.